హే! హాయ్! నా వీడియో చూడ్డానికొచ్చినందుకు చాలా థాంక్స్. అండ్ ఎలాగో వచ్చారు కాబట్టి సరదాగా కొంచెం నా వీడియో పూర్తిగా చూసి వెళ్ళండి. నేను చూడను అని అంటారా? చూడండి. సర్లే ఇలా మాట్లాడుకుంటా ఉంటే ఇక్కడే టైం వేస్ట్ అయిపోద్ది. మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. పదండి వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఇదే మన బ్యాక్ ప్యాక్ అనమాట. ఏమీ లేవు బ్యాక్ ప్యాక్‌లో. ఏదో కొన్ని ఐటెమ్స్ పెట్టుకున్నాను అంతే. కానీ ఇంత బల్క్‌గా కనిపిస్తుందనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ బ్యాగే సగం బరువుందనమాట. అండ్ ఇది నా వాటర్ బాటిలు. ఇదేమో టెంట్, ఇదేమో మ్యాట్. అసలు ఈ బ్యాక్ ప్యాక్‌లో ఏమున్నాయి ఏంటి అనేది నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేసి పెడతాను. అప్పుడు చూడండి. మనం ఏదైనా పనులు మొదలెట్టేటప్పుడు పెద్దోళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలంటారు. సో, నేను ఇక్కడ అదే చేస్తాను. సో ఇప్పుడు మనం బయలుదేరిపోతున్నాం అనమాట. మమ్మీ బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము. పదండి జర్నీ స్టార్ట్ చేద్దాం. గెటప్ అయితే బాగుంది అమ్మా. సరేమ్మా బాయ్. జాగ్రత్త బాయ్ బాయ్. ముసలి ఇంటికి వస్తున్నాయి రంగేసి. ఓకే, సో లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ యువర్ హాషిమ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. బండి ప్రత్యేకంగా ఆపిచ్చాను ఎందుకంటే మరి ఇంట్రో ఇవ్వలేదనేసి. పదండి ఇప్పుడు. సరే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మా బాబాయ్ గారు కొంచెం బైపాస్ వరకు దింపుతున్నారు అనమాట. కొంచెం హైవే అక్కడ వెహికల్స్ గట్రా స్టాప్ చేస్తారు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళమని చెప్పాను. ఇంటి దగ్గర నుంచి హిచైకింగ్ చేసుకుంటే ఇంకెందుకు, కొంచెం ఇక్కడ వరకు దింపమని చెప్పాను అనమాట. ఇప్పుడు దింపుతున్నారు. సో మన అంకుల్ గారు ఇదిగోండి ఇక్కడ నాకు హైవేలో దింపేశారు. ఇప్పుడు నేను హిచైకింగ్ మొదలు పెడుతున్నాను అనమాట. చూద్దాం అసలు బండి ఆపుతారో లేదో అనేసి. పెద్ద టాస్క్ అండి బాబు. ఇప్పుడు నేను ఏ బండి వచ్చినా ఆపుతాను అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏంటి కనుక్కుంటాను. దాన్ని బట్టే నేను బయలుదేరుతాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనం ఆటో వాళ్ళని మాత్రం ఆపకూడదు. ఆటో వాళ్ళని అడిగితే మనకి డబ్బులు వేసేస్తారు అనమాట. డబ్బులు అడుగుతారు ఎందుకంటే వాళ్ళే కొంచెం బిజినెస్ చేసుకుంటున్నారు కాబట్టి. అడగడానికి కొంచెం మొహమాటంగా ఉంది. అడుగుతాను ఆగండి, నాకు ఇది టైం పడుతుంది. A few minutes later. ఆగిండ్రు రోయ్, ఆగేశాడు. సరే బాయ్ బాయ్. ఫస్ట్ ఎలా చెయ్యి పెట్టిందంటే ఆపేశాడు. బాయ్. ఇప్పుడు చెయ్యి పెట్టాను లేదా ఆపేశారు అనమాట. అడుగుతాను ఎక్కడికి వెళ్తారు అన్న, ఎక్కడికి వెళ్తారన్నా? వెళ్ళాలి. మీరు ఎక్కడి వరకు వెళ్తారా? పల్లంకూరు వెళ్తాం. పల్లంకూరు అంటే అమలాపురం దాటేసా? కాదు, మొరమల నుంచి ఇటు వెళ్తాం. గేటు కొట్టి అంటే లోనికి వెళ్ళిపోతారా? సరే అక్కడ వరకు ఇచ్చేయండి నాకు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. సో మనకి బండి ఇలా చేయి పెట్టిన వెంటనే బండి ఆపేశాడు అనమాట అన్నయ్య. అన్నయ్య పేరు సుబ్రహ్మణ్యం అంట. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్ యూ. ఒక్కడొక్కడు వీడియో చేసేటప్పుడు ఎలా చూస్తున్నాడంటే ఏమో మరి నాకు ఎలా ఉందంటే నేనే ఏంటి గ్రాంతవాసి కప్పలా కనిపిస్తున్నానా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏంట్రా ఎలా చూస్తున్నారు? యాక్చువల్గా నేను హిచైకింగ్ చేయడానికి కారణం ఏంటంటే ఐ వాంట్ టు నో అబౌట్ మై సెల్ఫ్ అనమాట. వెయిట్ ఇంతకీ మ్యాటర్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి చెప్పకుండా వీడియో మొత్తం స్టార్ట్ చేస్తాను కదా, మర్చిపోయినండి, ఏమనుకోకండి. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఆంధ్ర నుంచి చెన్నైకి వెళ్తున్నాను అనమాట. అది ఎలాగంటే హిచైకింగ్ చేస్తూ. హిచైకింగ్ అంటే ఏం కాదు, లిఫ్ట్ అడుగుతూ లోకల్ సెల్ఫ్ తీసుకుంటూ ఎక్స్ప్లోర్ అవుతూ వెళ్ళడం అనమాట. అంటే ఇది నేను ఎందుకు చేస్తాను నా కోసం నేను తెలుసుకోవడానికి అనమాట. అంటే సెల్ఫ్ డిస్కవరీ అనమాట. అంటే మోస్ట్లీ నేను ఏంటంటే బాగా కంఫర్ట్ జోన్ లో ఉంటాను. అంటే ఎక్కడ పడితే అక్కడ తినను, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగను, ఎక్కడ పడితే అక్కడ అంటే కూర్చోలేను. ఎలాగంటే పెద్ద ఓసిడి క్యాండిడేట్ అనుకోండి. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అండ్ మనకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త కొత్త వ్యక్తుల్ని, స్ట్రేంజర్స్ అందరినీ కలుస్తాం కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేసుకుంటే మనం నేర్చుకోవచ్చు అనమాట వాళ్ళ ద్వారా. అందుకని చేస్తానా, నా కోసం నేను చేస్తున్నా. చూద్దాం ఎంతవరకు చేయగలను ఏంటని. అండ్ అదే కాకుండా ముందు ఈ హిచైకింగ్ మొదలెట్టే ముందు ఒక వీడియో డ్రాప్ చేశాను, అది ఒకసారి చూడండి. మీకు కొంచెం ఏదైనా డౌట్ ఉంటే. సో అర్థమైంది కదా, అది మ్యాటర్ అనమాట. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నా వీడియో కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది.
సో ఇంకా వీడియో ఎక్కడైతే ఆపానో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం పదండి. ఇప్పుడు బండ్లు ఆపుతున్నాను కానీ చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. మరి ఎంత దారుణంగా ఉన్నారు ఏంటో అని అనిపిస్తుంది. అమ్మా అడుగుదాం ఇప్పుడు. ఆపలేదురా ఎక్కడి వరకే అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అరే ఏంట్రా ఆపట్లేదు, హెల్ప్ చేయండి రా. ఇక్కడ ఎవరు బండి ఆపరు. యానం అమలాపురం టోల్గేట్ కాబట్టి మన దగ్గర ఏదైనా ఆల్కహాల్ ఉందేమో అనేసి వాళ్ళు భయపడతారు అనమాట. ఎందుకంటే ఎదట చెకింగ్ చేస్తారు, ఇల్లీగల్ గా చాలా మంది తీసుకెళ్లిపోతారు. అందుకని చెప్పి నాకు తెలిసి బ్యాగ్ చూసే ఎవడ ఆపట్లేదు అనిపిస్తుంది రా బాబు. సరే ఇంకా ఎదరికెళ్ళిపోతాం కొంచెం. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ టోల్గేట్ దాటేసాను, అక్కడ బండ్లు ఆగట్లేదు అనేసి ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాను. చూద్దాం ఎవరన్నా ఆగుతారు లేదా. ఆగట్లేదేంట్రా, చూసి వెళ్ళిపోతున్నారు రా నాయన. అరే ఈసారి ఏంటంటే నేను ఇప్పుడు వరకు 2 వీలర్సే ఆపాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 వీలర్స్తో పాటు 4 వీలర్ కూడా ఆపుతాను. వెళ్ళిపోతున్నారు రేగలాగా, ఆగట్లేదు. అక్కడికే సెకండ్ లిఫ్ట్ అనమాట. ఎక్కడికే అన్నారు, అక్కడికే దింపేమన్నారు. అంకుల్ గారు ఎంత దూరం వెళ్తారు? నేను అమలాపురం వెళ్ళాలి యాక్చువల్లీ. మీరు ఎక్కడ వరకు వెళ్తారో అక్కడ వరకు దింపండి. సరే. మీ పేరేంటి? శ్రీనివాసరావా? నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తాను. మిమ్మల్ని పెట్టొచ్చు కదా, వీడియోలో పెట్టొచ్చు కదా. పెడతా. సో చాలా సేపు అయ్యాక అంకుల్ గారు ఆపారనమాట. ఒక గంట నుంచి లిఫ్ట్ అడుగుతున్నా. యాక్చువల్లీ ఎవరు ఆపట్లేదు, ఎక్కడికే అని చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ఆపట్లేదు. చివరికి అంకుల్ గారు కొంచెం మంచిగా ఆపారనమాట. ఓకే థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఆపినందుకు థ్యాంక్స్ అండి, బాయ్. A few minutes later. ఏదో బండి వస్తుంది ఆపున. బాబాయ్ లిఫ్ట్. చెకింగ్ చాలా కష్టం బాబా, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు వస్తుంది కారు బండి. అక్కడికే అమ్మయ్యా, ఒక అన్నయ్య ఆపాడు. థ్యాంక్స్ అన్న. ఎక్కడి వరకు అన్నా? నేను అమలాపురంకి వెళ్ళాలి. ఎలా ఉన్నారు, కొన్నారా? మీ పేరన్నా? సతీషా? ఓకే బాగున్నా అన్నా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలండి. ఆపట్లేదన్నా బండి, ఎంతసేపు ఆపినా. మీరు ఎక్కడి వరకు వెళ్తారు? నాకు అమలాపురం. మీ పెద్దరా? సో అన్నయ్య మనకి అమలాపురం వరకు దింపుతానన్నాడు అనమాట. యాక్చువల్ గా అన్నయ్య ఎక్కడి వరకు వెళ్తానన్నాడు, కానీ నా కోసం అమలాపురం వరకు దింపుతానంటున్నాడు. ఎంత మంచి మనసు అన్నది. బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం. వెళ్ళేటప్పుడు గాంధీ వెళ్ళాక మరి సో ఇతని పేరు సతీష్ అనమాట. ఈ అన్నయ్య నాకు దాదాపు ఒక ఎన్ని కిలోమీటర్స్ తీసుకొచ్చా? దగ్గరగా ముమ్మడివారం నుంచి ఇది ఎవరు? అమలాపురం సెంటర్. అమలాపురం సెంటర్. ఇది ఎవరు? కావనగోరు అన్న. ఓకే, దాదాపు నాకు అన్నయ్య ఒక 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్లు ఉంటుందా? 10 కిలోమీటర్లు నా కోసం ప్రత్యేకంగా వచ్చి దింపాడు అనమాట. ఎందుకే ఏదో ఊరన్నా ఏంటన్నా ఊరి పేరు మీద? క్రాప చింతలపూడి. ఏంటది? క్రాప చింతలపూడి పాలెం. ఓకే. ఏంటి ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా మన వాళ్ళకి? చెప్పన్నా, పర్లేదు మాట్లాడదాం. సరే అన్న, అయితే చాలా థ్యాంక్స్ అన్న. ఓకే బాయ్ అన్నయ్య. అన్నయ్య
మంచి సౌండ్ వేసి ఉన్నాడు అనమాట. సౌండ్ అంటే ఇంకేముంది, మబ్బు అంటారు చూడండి, అది వేసాడు అనమాట. మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడు. దిగిపోయాక కూడా ఇదే ఎనర్జీ ఉంటుందో లేదో మనకు తెలియదు. పాపం 15 కిలోమీటర్స్ వరకు 10 కిలోమీటర్స్ వరకు నా కోసం వచ్చి దింపాడు అనమాట. చెప్తున్నాడు సొసైటీ ఇలా ఉంది అలా ఉంది అని చెప్తున్నాడు. వాళ్ళ ఊర్లో ఏదో రోడ్లు బాగాలేదంట, అది ఇది. చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు హిచ్ హైకింగ్ స్టార్ట్ అనమాట. కారుని లిఫ్ట్ అడగనా, ఇక్కడ వరకు దింపుతారా, అక్కడ వరకు దింపుతారా? ఓకే, ఒకసారి పట్టుకోని లేదండి అని అక్కడ వరకు వెళ్తారా? ఇంతకీ వైట్ ఆన్సనా సార్? బాగానే పోనీయా, థ్యాంక్ యూ. ఓకే, తీసుకోవచ్చు కదా మీకు వీడియోలో, పర్లేదా? ఇప్పుడు సడన్ గా ఆటోలో నుంచి మళ్ళీ వెహికల్లోకి ఎలా వచ్చామని అనుకుంటున్నారా? ఇప్పుడు అన్నయ్య ఏదైతే ఆటో ఉందో అందులో సామాన్లు ఏదో అన్లోడ్ చేయాలంట. అందుకని చెప్పి వెహికల్ అక్కడ పెట్టేసి ఈ అన్నయ్య బండి మీద నాకు అక్కడ బ్రిడ్జ్ వరకు దింపడానికి వస్తున్నాడు అనమాట. కానీ అంతే కదా, అంతే. ఓకే, అబ్బా బాగానే వచ్చాడన్నా. ఎవరు అతను? ఓకే అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. ఇప్పుడు అన్నయ్య నాకు ఇంకో ఆటో ఎక్కేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ అంట. అన్నయ్య వీడియోలో తీసుకొచ్చు కదా, వద్దా? ఓకే పాపం నేను ఆదూరుకి వెళ్తున్నానని చెప్తే ఇప్పుడు ప్రస్తుతం నేను ఆదూరులో ఉన్నాను అనమాట. అక్కడ బుద్ధ స్తూపం ఏదో ఉందంట, అది చూడడానికి వచ్చాను. సో ఆ అన్నయ్య నాకు ఇక్కడ వరకు తీసుకొస్తాడు అనమాట. కరెక్ట్గా జంక్షన్ వరకు దింపేశాడు అనమాట. అంటే వై జంక్షన్ ఉంది, అన్నయ్య అటు పక్క వెళ్తాడంట. సో నాకు ఇటు పక్క దింపేశాడు అనమాట. ఇక్కడ నుంచి నేను మళ్ళీ హిచ్ హైక్ చేయాలి, అంటే లిఫ్ట్ అడగాలి. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది బుద్ధ స్తూపంకి వెళ్ళాలంటే. ఎవరిని వస్తారేమో అని చూస్తా. మెయిన్ పెద్ద ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే బ్యాగ్ చాలా బరువు ఉంటుంది. అక్కడ ఒక వెహికల్ వస్తుంది, అతన్ని అడుగుతాను లిఫ్ట్ ఇస్తారో లేదో. బాబాయ్ అక్కడ వరకే దింపండి. ఓకే చాలు. నేను అక్కడ బుద్ధ స్తూపం ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాను అనమాట. సో ఒక అతనికి బండి ఆపాను కదా, అతను 1/2 కిలోమీటరే వెళ్తారని చెప్పారు, అక్కడ వరకే దింపమని చెప్పాను. కానీ పాపం మళ్ళీ అతను మనసు మార్చుకుని నా కోసం లాన్ వరకు వచ్చారనమాట. అంటే దగ్గర వరకు దింపారనమాట. ఇక్కడ నుంచి నాకు వాకేబులే. అమ్మ ఇక్కడ స్తూపంకి ఎట్టి వెళ్ళాలి, బుద్ధ స్తూపం ఇంకానా? ఓకే థ్యాంక్స్ అమ్మా. సో నేను ఇలా నడుస్తూ వెళ్తుండగా వీళ్ళిద్దరు పరిచయం అయ్యారనమాట. దీని తర్వాత ఏమైందో మీరే చూడండి. తర్వాత ఏంటి? హాయ్ ఫ్రెండ్స్ తర్వాత ఏంటి? ఇక్కడ నా వెనకాల ఒక దయా ఫుడ్ సెంటర్ అని ఒక షాప్ ఉందన్నమాట. వాళ్ళు 30 రూపీస్కి బిర్యానీ అమ్ముతున్నారు. అది అసలు ఎలా పాసిబుల్ అనేసి నాకు అర్థం కావట్లేదు. మరి చికెన్ పీసెస్ ఏదైనా వేస్తారా అంటే వేస్తాము, ఒక 4-5 పీసెస్ వరకు వేస్తాము అనేసి అంటున్నారు అనమాట. పర్లేదు, 30 రూపీస్ బిర్యానీ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నా ఇది యాక్చువల్గా. సో మనకి బ్రో లోన బుద్ధ స్తూపం వరకు దింపుతాననేసి వస్తున్నాడు అనమాట. ఈ బ్రోవే 30 రూపీస్ బిర్యానీ ఇచ్చేది. ఎలా ఇస్తున్నావు బ్రో 30 రూపీస్ బిర్యానీకి? నెక్స్ట్ చెప్పు బ్రో నువ్వు. హాయ్ ఫ్రెండ్స్ తర్వాత బ్రో ఇక్కడ ఇల్లులు. సో మనం బుద్ధ స్తూపం దగ్గరికి రీచ్ అయ్యామన్నమాట. ఇలా లోనికి వెళ్ళిపోలా దా బ్రో. హాయ్ తాతయ్య అనమాట. వీళ్ళు మన లోకల్స్. సిగ్గుపడక బ్రో, ఏం కాదు, షార్ట్ సరే. సో వీళ్ళు మనకి మరి సగం అది పడింది, అది పెట్టేస్తాను మరి కట్ చేయండి, పర్లేదులే. సో మనకి ఈ బ్రో అసలు దీని హిస్టరీ ఏంటి అదంతా చెప్తాను అన్నాడు. చెప్పు బ్రో, చెప్పు బ్రో. ఈ బ్రో చెప్పడు కానీ నేనే చెప్తాను వినండి. ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఓకే, సో ఈ స్తూప కట్టించింది ఎవరంటే అశోకుడి కుమార్తె సంఘమిత్ర. ఆమె కట్టించిన మొట్టమొదటి స్తూపం కాబట్టి ఈ స్తూపానికి ఆది స్తూప అని పేరు పెట్టారు. సో అశోకుడు తాను పరిపాలించిన సమయం మొత్తంలో 84,000 స్తూపాలని కట్టించడం జరిగిందంట.
అందులో 64 మహాస్తూపాలు, 3 దివ్య స్తూపాలు. అండ్ ఆది స్తూప ఉన్న ఊరు కాబట్టి ఈ ఊరికి ఆది ఊరు అని పేరు వచ్చిందనమాట. ఆది ఊరు అని పూర్తిగా పలకలేక ఆదూరు ఆదూరు అనేసి అంటున్నారనమాట. సో అది సంగతి. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో పెద్దగా. ఇక్కడ ఏమో మొత్తం మలుపులు తిరిగిందనమాట. అండ్ అదే కాకుండా మన ఆదూరులో ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న బుద్ధుడు అయితే ఇక్కడ కూర్చుని ఉన్నాడండి. ధ్యానం చేస్తున్నారు. అటుపక్క ఏదో పిట్టలు పక్షుల నుంచి చూస్తున్నాడు అనమాట. ఏం బ్రో ఏమున్నాయి అక్కడ? ఆయన ధ్యానంలో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడకూడదంట. సో అక్కడ బుద్ధ స్తూపం చూసేసి వచ్చేసేటప్పుడు మనకి దింపేస్తానన్నాడు అనమాట. అయితే ఒక చోట అంటే బ్రో షాప్ దగ్గర నేను వాటర్ బాటిల్ మర్చిపోయాను. మేమేమో చాలా దూరం వచ్చాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి బాగోదు. అడిగితే ఏం చేయాలి అర్థం కావట్లేదు. బ్రో ఒకరికి ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా, అదే బుద్ధుడిలా కూర్చొని ఉన్నాడు, అతన్ని రమ్మంటున్నారు అనమాట. అజుబాయ్ బాలుబాయ్ కలిసి నా వాటర్ బాటిల్ ఇది కాదు నా వాటర్ బాటిల్ తీసుకొస్తారు. సో ఇప్పుడు వీళ్ళు నాకు మెయిన్ రోడ్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తున్నారండి. అండ్ అదే కాకుండా ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ బై బై. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. నియర్లీ ఒక 45 minutes వచ్చింది. దాన్ని ఏదోలా మేనేజ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాను. అండ్ అంటే పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడతాను అనమాట. మీరు ఇప్పుడు చూసింది పార్ట్ 1, పార్ట్ 2 కోసం మళ్ళీ వెయిట్ చేయండి. Bye bye.